శ్రీమతి కురుమద్దాలి విజయలక్ష్మి గారి సస్పెన్స్ థ్రిల్లర్ రహస్యం కావాలి రెండో భాగం. ఇదే చివరి భాగం కూడా. రాత్రి 10 గంటలైంది. మీల్స్ తీసుకోగానే విశ్రాంతిగా పడుకుని పుస్తకం కానీ పేపర్ కానీ ఓ గంట తిరిగేసి నిద్రపోవడం ప్రశాంతంగా ఉన్నప్పుడు నాకు అలవాటు. టేబుల్ లైటు తల వద్ద బల్ల మీద పెట్టుకుని న్యూస్ పేపర్ తిరిగేస్తున్నాను. నిద్ర ముంచుకొస్తోంది. వద్దు వద్దు, అనుమతి లేనిదే లోపలికి వెళ్తే కోపడతారు, నీకే చెప్పేది. రూమ్ బయట నుంచి వాంగ్ చూ మాటలు గాబరాగా వినిపించాయి. పక్క గది తలుపు తీసిన శబ్దమైంది. అంటే అతని భార్య చాంగ్ తలుపులు తీసుకుని గది బయటకు వచ్చేసి ఉంటుంది. నా సంగతి తెలీదు. తలుచుకున్నానంటే నల్లిని నలిపేసినట్టు నలిపేయగలను. నేను చెప్పినట్టు చెయ్యి. వాడు నన్ను కోపడంత మొనగాడా? ఆ నల్లి పిల్లి అనే పేర్లన్నీ కూడా ఎవరు వాడతారో నాకు గుర్తొచ్చింది. ఆ కంఠస్వరం గుర్తించాను. చెట్టకొన లేచి దిండు కింద పిస్టల్ని జేబులో వేసుకున్నాను. పిస్టల్ ఉన్న జేబులో చేయి పెట్టి లేచి నుంచున్నాను. వాంగ్ని చూసి అతన్ని తోసిపారేస్తూ లల్లూరామ్ నా రూంలోకి జొరపడి గుమ్మంలో ఆగిపోయాడు. నిద్రపోయేటప్పుడు తలుపులేసుకోవచ్చని తలుపులు బార్లా తెరిచి ఉంచాను. అందువల్ల లల్లూరామ్ నా రూంలోకి జొరబడ్డాడు. అచ్చా భాయ్, కష్టం లేకుండానే కనపడ్డావు. పని కూడా అలాగే పూర్తయితే బాగుంటుంది కదూ అన్నాడు లల్లూరామ్. అతని వైపు కోపంగా చూడటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాను. ఉన్నట్టుండి ఇలా ముఖాముఖి వచ్చి మాట్లాడతానని అనుకోలేదు కదూ అన్నాడు. అప్పటికీ నేను పెదవి కదపలేదు. చూవైపు చూశాను. మేడపైన ఎవరూ లేరని చెప్పినా వినకుండా నాకు కావలసిన వాడొకడున్నాడు. వాడి పేరు పనికర్ లేక పడేకర్ కావచ్చు. వాడి రూపం చూసి పేరు చెప్తాను అంటూ నా మాట ఖాతరు చేయక మేడపైకి వచ్చేశాడు అని తన తప్పేం లేదన్నట్టుగా చెప్పాడు. బాగుంది భాయ్, పనికర్ పడేకర్ మంచి పేర్లే ఎన్నుకున్నావు. శోభనాద్రి శంకర్రావు పేర్లు మోటుగా ఉంటాయనే ఈ పేరు తగిలించుకున్నావు అన్నాడు లల్లూరామ్. లల్లూరామ్, ఇది ఎగతాళికి సమయం కాదు. నువ్వెక్కడ దిగావో చెప్పు, రేపు అక్కడికి వస్తాను, మాట్లాడుకుందాం శాంతంగా అన్నాను. లల్లూరామ్ పెద్ద పెట్టును నవ్వాడు. నీ సంగతి నాకు తెలీదా? నీటిలో మొసలివి, కలుగులో ఎలుకవి, మూలనున్న తేలువి. క్షణం కన్ను మూస్తే 25 మైళ్ళు దాటిపోతావు. నేను దిగిన చోటు చెప్తే నా దగ్గరకు వస్తావా? ఏం వినయం. బాగుంది, మంచి ప్లేస్ ఎన్నుకున్నావు. అందుకే నీ వెనక బయలుదేరి నిన్ను పట్టడానికి 15 రోజుల పైన పట్టింది నాకు. అసలు విషయానికి వద్దాం. నీవు నేను భాయిగా ఉంటే అగ్నికి వాయువు తోడైనట్లు ఉంటుంది అన్నాడు. ఓహో, నిప్పు మీద పడ్డ ఉప్పులా ఉంటుంది అని చిటపట్లాడుతూ నేనన్నాను. ఆ తొందరే మంచిది కాదు. ఇప్పటికే ఆ రహస్యం చాలామందికి తెలిసిపోయింది అన్నాడు. నాకేం భయం లేదు. 100 మందికి తెలిసినా నన్నేం చేయలేరు అన్నాను. ఫూల్లా మాట్లాడకు. మనిద్దరం కలిస్తే 3వ వాడిని పట్టడం తేలిక. అప్పుడు కోట్లు మనవి అన్నాడు. ఉష్, నీతోనే కలవడం వల్ల కావాలని చేటు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. నీ దోవన నీవు ప్రయత్నించు, నా దోవన నేను ప్రయత్నిస్తాను. ఎవరికి ముందుగా మైకేల్ దర్శనమిస్తాడో వాడి పంట పండినట్టే. నీకంట పడ్డా నాకంట పడ్డా మైకేల్ ప్రాణంతో ఉండడు. నెక్స్ట్ మైకేల్ దగ్గర దాగిన రహస్యం తెలుసుకున్నవాడే మరకత్త మాణిక్యాలకు అధిపతి. నాకే ఆ యోగం ఉందనుకుంటున్నాను. నా దోవకి అడ్డం రాక నీ ప్రయత్నం నువ్వు చేసుకో. నీ ముఖానికి ఆ యోగ్యత పడుతుందేమో అన్నాను వ్యంగ్యంగా, నిర్లక్ష్యంగా. లల్లూరామ్ చెటక్కున కోటు జేబులోంచి పిస్టల్ తీశాడు. నాకు గురిపెట్టాడు. నీ వద్ద ఉన్న ప్లాన్ ఇస్తావా, స్వర్గానికి పంపనా? 2 నిమిషాలు, జవాబివ్వు అన్నాడు. ప్లాన్ కాగితం దగ్గరుంచుకుంటానని ఎలా అనుకున్నావు? నీ తెలివి ఏడ్చినట్టే ఉంది. నన్ను చంపితే ఇటు కాగితము దక్కదు, అటు మైకేల్ గాడు అందడు. అతనేమి చేయకు, ఉత్త బెదిరింపులు అని అంటున్నాను. నా ట్రిక్ పనిచేసింది. లల్లూరామ్తో మాట్లాడుతూ మధ్యలో లల్లూరామ్ వెనకగా ఉన్నట్టుగా నేను గాభరా పడుతున్నట్టుగా అన్నాను. లల్లూరామ్ గిరుక్కున వెనక్కి తిరిగాడు. చెట్టకున నేను ప్యాంట్ జేబులో పిస్టల్ తీసి ధన్మంటూ లల్లూరామ్ని కాల్చేశాను. లల్లూరామ్ మొదలు నరికిన వృక్షంలా బోర్లా పడిపోయాడు. వీపులోంచి రక్తం కాలువలా వచ్చింది. సైలెన్సర్ అమర్చిన పిస్టల్ కాబట్టి సర్సర్ అని చిన్న శబ్దం మాత్రమే అయింది. కెవ్వమని కేకేశాడు. నా పిస్టల్ వైపు తిప్పాను. మిస్టర్ నోరు మూసుకుని చేతులు పైకెత్తి లోపలికి రా. చాటుగా ఉన్న నీ శ్రీమతిని కూడా ఇలాగే వచ్చేమని చెప్పు. ప్రాణాల మీద ఏమాత్రం తీపి ఉన్నా సరే అని హెచ్చరించాను. వాళ్ళిద్దరూ భయపడుతూ రూంలోకి వచ్చి లల్లూరామ్ శవాన్ని దాటుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఈ శవాన్ని మాయించాలి. నాతో చేతులు కలపండి. ఎంత డబ్బైనా ఇస్తాను. తగలాల్సిన చోటే తగిలింది, చచ్చాడితను. ధనమంటే ఆశైనా ఇలా హత్యలు అవి దాచి సాయం చేయలేం. నా వల్ల కాదు. సాయం చేసినట్లే చేసి నిన్ను పోలీసులకు అప్పచెప్తే ఏం చేస్తావు? ఓ పక్క భయంగా పిస్టల్ వైపు చూస్తూ అన్నాడు చాంగ్ దోసిట్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది.
పోలీసులకు నన్ను అప్పచెప్తావా? మంచిది మిస్టర్ చూ. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి? అధికారంలో ఉన్న దొంగలు వాళ్ళు. లైసెన్స్ బిళ్ళలేని దొంగలం మేము. వాళ్ళకి మాకు అంతే తేడా. అసలు విషయం టూకీగా చెప్తాను. నా పేరు పణికర్ కాదు. అసలు పేరు చెప్తే హడలి చేస్తావు. కాబట్టి నా పేరు అడక్కు. పణికర్ అంతే. నేను ఈ ఊరు ఒంటరిగా రాలేదు. నా వాళ్ళు 25 మంది దాకా వివిధ వేషాలలో ఈ రంగూన్ పట్టణంలో రకరకాల వృత్తులలో ఉన్నారు. ప్రతిరోజు రెండో కంటికి తెలియకుండా ఒకరి సమాచారం ఒకరు తెలుసుకుంటాం. నా ఆచూకీ నా రహస్యం పోలీసులకు చెప్పి నన్ను జైలు పాలు చేయడం నీకు ఈజీ. మరి తర్వాత సంగతి? నా వాళ్ళు ఊరుకోరు. నన్ను జైలు నుండి తప్పిస్తారు. ఈ లోపలే నిన్ను నీ భార్యని ఖైమా చేసేస్తారు. ఓకే, పోలీసులు పిలువు, నాకేం భయం లేదు. వాళ్ళిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. చైనీస్ భాష వచ్చా నీకు అన్నాడు చూ. చైనా వెళ్ళే అవసరం వచ్చిన మర్నాడు నేర్చుకుంటానులే, ఇప్పుడు ఆ విషయం ఎందుకు అన్నాను. వాంగ్ చూ సమాధానం చెప్పలేదు. భార్య వైపు తిరిగి చైనీస్ భాషలో సంభాషణ మొదలుపెట్టాడు. 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. తర్వాత నా వైపు తిరిగాడు. నాకు చైనీస్ భాష వచ్చు, కానీ వారు మాట్లాడుకుంటుంది అర్థం కానట్టు మొహం పెట్టాను. నాకు తెలియని భాషలో మాట్లాడుకుని గూడుపుటాన్ని చేస్తున్నారా అని కోపంగా అడిగాను. నా మాట కాదనకుండా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నాడు చూ. ఓకే, డబ్బు గురించేనా? 8,000 కావాలి అన్నాను. డబ్బు కాదు, మరి మీ మధ్య ఉన్న రహస్యం ఏమిటి? మైకేల్, లల్లురామ్ ఒకరి కోసం ఒకరు ఎందుకు వెతుకుతున్నారు అని అడిగాడు. కాసేపు దీర్ఘంగా ఆలోచించాను. మిస్టర్ చూ, టూకీగా 2 ముక్కలు చెప్తాను. ఆ విషయం వెంటనే మర్చిపో. అలా మర్చిపోవడం నీ ప్రాణానికే మంచిది. నేను, మైకేల్, లల్లురామ్ కొంతకాలం క్రితం ప్రాణమిత్రులం. ఓ సందర్భంలో నిధి రహస్యం ఒకటి మాకు తెలిసింది. ఆ నిధిని పొందాలంటే ముగ్గురం ఓ మాట మీద ఉండాల్సి వచ్చింది. ఎవరికి వారం విడిపోయాం. గర్భశత్రువులం అయినాం. ఎవరికి వారం మంది మార్పులం పోగు చేసుకున్నాం. ఇదిలా ఉంటే మరో చిక్కొచ్చింది. నిధిని సొంతం చేసుకోవాలంటే ముగ్గురం కలవాలి. మా ముగ్గురి వద్ద ఉన్న ఆ రహస్యం ఒకే చోట చేర్చితే గానీ నిధిని పొందలేము. మేము మళ్ళీ ప్రాణమిత్రులం కాదలుచుకోలేదు. ఒకరినొకరు చంపి ఆ రహస్యం సొంతం చేసుకోవాలని ముగ్గురం మారువేషాలలో ఉండి సమయం కోసం ఎదురుచూస్తున్నాం. మైకేల్ గాడు 3 సార్లు నా చేత వెంట్రుకవాసిలో ప్రాణం తప్పించుకుని మా ఊరి నుంచి పారిపోయి ఈ రంగును వచ్చాడు. వాడిని తరుముతూ నేనొచ్చాను. నన్ను తరుముతూ లల్లురామ్ వచ్చాడు. లల్లురామ్ అనుచరులను నా మీదకు తోలాడు. లాభం లేకపోయింది. తానే బయలుదేరి వచ్చాడు. చచ్చాడు. వీడి అనుచరులను నా వైపు తిప్పుకుని లల్లురామ్ వద్ద దాగింది బయటకు లాగుతాను. పోతే మైకేల్, వాడు ఎంతకాలం మారువేషాలతో మారుమూలలు దాగి నా కళ్ళు కప్పి తిరుగుతాడు. ఓసారి కొట్టిన దెబ్బకు మూతిపళ్ళు ముందువి 2 ఊడి కింద పడ్డాయి. 3వ పన్ను కూడా ఊడినట్లయితే మోజుపడి కట్టించుకున్న బంగారు పన్ను కూడా ఊడి కింద పడేది. ఈ రంగూన్ మారుమూలల్లో వాడెక్కడ దాక్కున్నా వెతికి యమలోకానికి పంపకపోతే నా పేరు సాహు. ఆవేశంతో చెప్తున్న నేను చటకుల నోరు మూసుకున్నాను. నా పేరు బయట పెట్టకూడదని. మైకేల్ ఎలా ఉంటాడు? వాంగ్ అడిగాడు. పొట్టిగా బూడిద పట్టిన గుమ్మడికాయలా ఉంటాడు. మిడిగుడ్లు, ముందు 2 పళ్ళు లేవు. ఎడంకాలు ఎత్తెత్తి నడుస్తాడు. ఏ, మైకేల్ గాడు కనపడితే చేయకలపాలనా అని అడిగాను. ఆహా, ఊరికే అడిగాను అన్నాడు చూ. నాతో చేయగలుపు. నీ ప్రాణంలో నన్ను చూసుకో. లక్షాధికారిని చేస్తాను. లక్షలు నాకు లెక్క కాదు. నాకు కావాల్సింది నా రహస్యం చెప్పా కాబట్టి ఈ నిమిషం నుండి నాకు నువ్వు ప్రాణమిత్రుడివి, మళ్ళీ గర్భశత్రువి కూడా. గుర్తుంచుకుని మెలుగు. ఇప్పుడు ఈ లల్లురామ్ని ఎలా మాయం చేద్దాం? ఆ పని నాకు వదిలేయండి అన్నాడు చూ. నో, ఏ పని చేసినా నాతో చెప్పాలి. నా కళ్ళ ముందే జరగాలి. మా హోటల్లో రకరకాల మాంసాహారం ఉంటుందని తెలుసు కదా, ఆ వేస్ట్ డ్రమ్లో వేసేద్దాం. అందులో ఎవరు వీడిని చూడరు. అది మూతతో సహా ఉంటుంది. మీరు చెప్పిన దానికన్నా నేను చెప్పింది చేయడమే క్షేమం. ఇవన్నీ నా అధీనంలో ఉంటాయి కాబట్టి. సరే, కానీ అంత పని నా కళ్ళెదురుగా జరగాలి. ప్రస్తుతం చేయాల్సింది నాకు కావాల్సింది వీడి వద్ద ఉందా మనం వెతకాలి. చూ లల్లురామ్ శవాన్ని చూస్తూ ఉండిపోయాడు. నేను లల్లురామ్ వద్దకు వెళ్ళి బూట్లు తీశాను, మేజోళ్ళు తీశాను. అందులో పాయిజన్ సిరంజ్, పాయిజన్ బాటిల్ అవన్నీ ఉన్నాయి. యథాప్రకారం మళ్ళీ బూట్లు, సాక్స్ తొడిగేశాను. తల జుట్టు చెరిపి చూశాను. జేబులు వెతికాను. చచ్చిపోయిన లల్లురామ్ ముఖం భయంకరంగా ఉంది. నా పిచ్చి కానీ రహస్యాన్ని రహస్యంగానే దాస్తారు కానీ వెంట తెచ్చుకుంటారా అనుకుని అతని మొహాన టవల్ కప్పాను. మీ ఇంట్లో పెట్టే ఏదైనా చూడండి చూ, వీడిని దాంట్లో పెడదాం. తర్వాత మా వాడొకటికి ఫోన్ చేయాలి. వాడు ఈ నిమిషం నుంచే పని మొదలు పెడతాడు. లల్లురామ్ ఎక్కడ దిగింది తెలుసుకుంటాడు. లల్లురామ్ దగ్గర ఉంది తెలుసుకుందే ముక్కలుగా నరికామా అది వీడి శరీరం మీదే ఉంటే నాశనం అవుతుంది. ఇహ ఎప్పటికీ నేనేం చేయలేను. అందుకని వీడినేమీ చేయకండి మీరు అని చెప్పాను. అలా అయితే పెట్టె ఉంది తీసుకొస్తాను, దానిలో శవాన్ని పెడదాం, మీరు ఫోన్ చెద్దురు గాని అన్నాడు. సరే అన్నాను. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. లల్లురామ్నే చూస్తూ కూర్చున్నాను. నా ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. వాళ్ళిద్దరూ
పెద్ద కొయ్య పెట్టి మోసుకొచ్చారు. మేము లల్లురామ్ని ఆ పెట్టెలో పెట్టి మూత వేశాం. కిందికి వెళ్ళి ఫోన్ చేద్దాం పదండి అన్నాను. రూమ్ నుంచి బయటకు వచ్చాం. రూమ్కి యథాప్రకారం తాళం వేశాను. ఇదేమిటి 10 నిమిషాల్లో ఫోన్ చేసి వస్తాం, తాళం దేనికి అన్నాడు వాంగ్. తాళం వేయకుండా రూమ్ దాటి 4 అడుగులు వేయడం ఎప్పుడైనా చూసారా? ఇది నా అలవాటు. నా అలవాటుకు విరుద్ధంగా ఏ పని చేయను. బద్దకించడం, అజాగ్రత్త నాకు ఎలర్జీ అన్నాను. నాతో పాటే ఇద్దరు కిందికొచ్చారు. క్రెడిల్ మీద నుంచి రిసీవర్ అందుకుంటుంటే వాళ్ళిద్దరూ నా పక్కనే నుంచున్నారు. పడుకుని ఆలోచిస్తున్నాను. ఇది నెక్స్ట్ పార్ట్. పడుకుని ఆలోచిస్తున్నాను. తలుపుపై టిక్ టిక్ అనే శబ్దం వచ్చింది. చటక్కున లేచి కూర్చున్నాను. మళ్లీ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవరు? చేతిలో పిస్టల్ పట్టుకుని అడిగాను. నేనే, చూని, తలుపు తీయండి. తీశాను. అతని చేతిలో నల్లగా నిగనిగలాడుతూ పిస్టల్ ఉంది. అది నా వైపు గురిపెట్టాడు. నేను పిస్టల్ పుచ్చుకున్న నా చేతిని పైకెత్తాను. ఏమిటి నీ ఉద్దేశం అని అడిగాను. జాగ్రత్త కోసం, అంతే. మీతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అన్నాడు. దానికే మాట్లాడవచ్చు, నేను ముందే చెప్పాగా. నేను చెప్పబోయేది ముఖ్యమైంది, ప్రాణాలతో పని అన్నాడు చూ. ముఖ్యమైన విషయమైనా ప్రాణాలతో చెలగాటమైనా మన మధ్య పిస్టల్ ఉండరాదు మిస్టర్ చూ. నిన్ను నేను నమ్మాను, నువ్వు నన్ను నమ్ము, అంతే. ఇదిగో నా పిస్టల్ పక్కన పడేస్తున్నాను, నువ్వు పక్కన పడేసి సావధానంగా మాట్లాడొచ్చు అని నా పిస్టల్ని మంచం మీదకి విసిరేశాను. నేను నీతో మాట్లాడినంతసేపు నా చేతిలో పిస్టల్ ఉంటే అభ్యంతరమా అన్నాడు చూ. నాకేం లేదు, కానీ నువ్వు చూడబోతే నాకు సమఉజ్జీవి కాదు కదా అన్నాను. అంటూ చైర్ లాక్కొని కూర్చున్నాను. అతను ఎదురుగా కొద్ది దూరంలో కూర్చున్నాడు, చేతిలో పిస్టల్తోనే. అవసరమైతే తప్ప అతను నా మీద పిస్టల్ ప్రయోగించడు, ఆ నమ్మకం నాకుంది. మైకేల్ నాకు తెలుసు అని నా కళ్ళలోకి చూశాడు చూ. అని ఆశ్చర్యపోయాను. ఎందుకంత ఆశ్చర్యపోతావు? సరిగ్గా నువ్వు చెప్పిన గుర్తులు కలవాడే మైకేల్. అయితే వాడెక్కడికి పోలేదు, ఉన్నాడు. ఎక్కడా? స్వర్గానికి వెళ్ళే దారిలో. మైకేల్ సంగతి మర్చిపో. మైకేల్ వద్ద ఏం దాగుందో చెప్పు. నేను చెప్పను, పిచ్చిగా మాట్లాడుతున్నావచ్చు అని కోపంగా అన్నాను. పిచ్చిగా మాట్లాడలేదు, నీ వద్ద రహస్యం ఉంది. చచ్చిన లల్లురామ్ దగ్గర రహస్యం ఉంది. 2 ఒకటే నీ దగ్గరికి చేరతాయి, నీ సొంతం అవుతాయి. అయినా మైకేల్ వద్దది కూడా కలిస్తే కానీ పని పూర్తి కాదు, అవునా అన్నాడు. అవును అసహనంగా అన్నాను. నేనే మైకేల్ అనుకో, ఏం కావాలి అన్నాడు చూ. ఇస్తావా? నీవు మైకేల్వి కాదు, మైకేల్ శరీరం కావాలి, అతని వస్తువులు కావాలి అన్నాను. అన్నీ అధీనం చేస్తే నా అవసరం నీకుండదు. కాబట్టి మైకేల్ వద్ద దాగిన రహస్యం చెప్పు. నీ రహస్యం నీ దగ్గర ఉంచుకో. అప్పుడు ఇరువురం సమూజ్జిలం అవుతాం అన్నాడు. మిస్టర్ చూ, నువ్వు చాలా తెలివిగలవాడివి. నా వద్ద, మైకేల్ వద్ద, లల్లురామ్ వద్ద 3 తాళం చెవి ఆకారం గల బిళ్ళలున్నాయి. ట్రిక్గా నొక్కితే తాళం చెవి తెరుచుకుంటుంది. చిన్న ప్లాన్ కాగితం దానిలో ఉంటుంది. ఆ ప్లాన్కి తాళం చెవి కూడా కావాలి. ఒకటి తర్వాత ఒకటి తాళం చెవులు ఉపయోగిస్తేనే నిధి స్వాధీనం అవుతుంది. గుడ్. అసలు మరి నీ పేరు చెప్పిప్పుడు అన్నాడు చూ. చూ, నా కోపం తెప్పించుకో. బెదిరించి నా నుండి రహస్యం లాగుదామని చూస్తున్నావు. మైకేల్ తెలీదు, ఏమీ లేదు. ఈ బెదిరింపు ఏమిటి? నా పేరుతో పనేమిటి? నా నిజమైన పేరు కావాలంటే చెప్తా. నా నామం జపిస్తూ కూర్చో. పోలీసులు ఎవరి కోసమైతే తీవ్రంగా గాలిస్తున్నారో, మెడ్రాస్, బాంబే, కలకత్తా నగరాల్లో 19 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసుకుని పారిపోయి తప్పించుకుని ఎవడైతే తిరుగుతున్నాడో, లక్షాధికారి హరేరామ్ని ఘోరంగా హత్య చేసి అతని ఇనుపెట్టెలో విలువైన సామగ్రి ఎవడైతే సొంతం చేసుకున్నాడో, ఎవరి పేరు చెప్తే మనుషులు హడలిపోతారో ఆ సాహు చెంగల్ నేనే. నా అసలు పేరు అది. అందరికీ తెలిసిన పేరు భగవత్ దాస్. వాంగ్ 2 అడుగులు వెనక్కి వేశాడు. భగవత్ దాస్ అన్నాడు నిర్ఘాంతపోతూ. ఇప్పుడు చెప్పు. భయపడే పని లేదు. మైకేల్ నిజంగా నీకు తెలిస్తే చెప్పదలుచుకుంది చెప్పు. ఆ బిళ్ళ తాళం చేయి ఉంటే చాలు, మన పని అయిపోతుంది. అంతులేని సంపదతో మనం మీ దేశం కాకపోతే మరో దేశం వెళ్ళి రాజాలా బతుకుదాం అన్నాను. మైకేల్ మరణించి ఉండి అతని వస్తువులుంటే అన్నాడు చూ. నాకు వాడి శవము వస్తువులు కావాలి అన్నాను నేను. మైకేల్ మరణించాడు, నేనే అతన్ని చంపాను. ఓ గాడ్, ఎంత పని చేశావు. అతని మెళ్ళో పెద్ద సిలువ ఉంది, అది పోయిందా? నాశనం, సర్వనాశనం. ఆ సిలువలో తాళం బిళ్ళ దాచాడు. నాకు బాగా తెలుసు. పెద్దగా అరిచాను నేను కుర్చీలోంచి లేచి. సిలువ ఉంది నవ్వుతున్నాడు చూ. ఏది? అయితే నిధి అన్నావు, ఆ వివరం నాకు చెప్పు. ఇద్దరం చెరొకవాట తీసుకుందాం. చావనన్నా చస్తా కానీ నాతో పాటే అది సిలువ కూడా మాయమవుతుంది. అంతేగాని నీకు నేను చెప్పను అని చెప్పాడు. నిన్ను చంపడం వల్ల నాకేం ఒరగదు. చేతులారా నాశనం చేసుకునేవాడివి అవుతావు నువ్వు. మంచైనా చెడైన మనిషిని నమ్మాలిచ్చు. ఆ నిధి గురించి వివరాలు నీకు ఇప్పటికే చాలా చెప్పాను. అది సరే, మైకేల్ ఎందుకు చంపావు చూ? మైకేల్ చచ్చినా బతికినా ఒకటే. నాకు కావాల్సిన తాళం బిళ్ళ దాచిన సిలువ. నీకు ఇష్టమైతే చెప్పు, లేకపోతే దాచుకో. సరే, కోపం తెచ్చుకోకు. నిజమేమిటంటే నాకు ఇక్కడ ఏ లాభాలు లేవు. ఏవి కూడా నాకు
లాభదాయకంగా లేవు. పెట్టుబడి మీద కొంచెం కూడా మిగలలేదు. ఓ రోజు 2 సూట్ కేసులతో ఈ హోటల్లో దిగాడు ఒకతను. అతనే నువ్వు చెప్పిన మైఖేల్. నీవు చెప్పినట్టుగా రూపం అక్షరాలు అలాగే ఉంది. మెళ్ళో పెద్ద సిలువ. సరే, అసలు సంగతి చెప్పు అన్నాను నేను. వివరం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మైకేల్ మా హోటల్లో ఏకంగా 2 నెలలకు బుక్ చేసుకున్నాడు. నీలాగే రూమ్ విడిచి బయటకు వచ్చేవాడు కాదు. ఎప్పుడైనా సాయంత్రం వేళలో బయటకు వెళితే పూర్తిగా వేషం మార్చుకునేవాడు. ఏ విధంగా తయారయ్యేవాడు అని అడిగాను. చాలాసార్లు రూమ్లో ఉన్నప్పుడు చూశాను. ముందు 2 పళ్ళు లేవు. కాఫీ, టిఫిన్కి రూమ్లోంచి బయటకు వచ్చేవాడు కాదు. వేరే రూమ్ లోపలికి అన్నీ సప్లై చేసేవాడు. మధ్య మధ్య యోగక్షేమాలు కనుక్కోవడానికి నేను రూమ్లోకి వెళ్ళేవాడిని. అప్పుడు చూశాను, మైకేల్కి ముందు పళ్ళు 2 లేవు. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు పళ్ళు పెట్టుకునేవాడు. కొంచెం పొడుగ్గా కనిపిస్తుండేవి. మైకేల్ పేరు, మెడలో సిలువ, క్రిస్టియన్ అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ తిరిగే ముస్లిమ్స్ తరచూ ధరించే దుస్తులు ధరించి ఆవేశంతో బయటికి వెళ్ళేవాడు. నాకు అనుమానం వచ్చింది. ఓ రోజు అర్ధరాత్రి అతను 2వ ఆట సినిమాకి వెళ్ళాడు. మారు తాళం చెవితో మైకేల్ రూమ్ తలుపు తెరిచి రూమ్లో ప్రవేశించాను. అతను సూట్ కేసుకి తాళం వేశాడు. మరో సూట్ కేసుకి తాళం వేయలేదు. ఆ 2 సూట్ కేసులు తెరిచి చూశాను. కళ్ళు చెదిరిపోయాయి అన్నాడు చూ. ఏమున్నాయి దానిలో? ఆత్రంగా అడిగాను నేను. అన్నీ 100 రూపాయల నోట్లు, సరికొత్తవి. కొన్ని లక్షలుంటాయి. ఓ పక్కగా బంగారంతో తయారైన కడ్డీలు, బిస్కెట్స్ ఆకారంలో బంగారం బిళ్ళలు, కిలో తూగే ముత్యాలు, 4 మణులు చిన్న చిన్నవి. ఖరీదు ఎంత ఉంటుందో తెలీదు. ఇవన్నీ ఉన్నాయి. ఓ పిస్టల్ కూడా ఉంది. మరో సూట్ కేసులో ఖరీదైన సూట్లున్నాయి. అన్నీ చూశాను. యథాప్రకారం తాళాలు వేశాను. 4 రోజులు ఆగి మాటల సందర్భంలో అడిగినట్లుగా మీదే ఊరు, మీ వాళ్ళెందరూ అని అడిగాను. నా వైపు అనుమానంగా చూశాడు. అదేం గమనించినట్లు ఉండిపోయాను. తనకి చాలామంది పిల్లలట. భార్య 4 ఏళ్ల క్రితం మరణించిందట. బిజినెస్ చేసుకుందామని పిల్లల్ని నాయనమ్మ దగ్గర నుంచి ఇలా బయలుదేరి వచ్చాట. 2 ఎకరాల పొలం అమ్మి ఆ డబ్బుతో వచ్చాట. ఏం వ్యాపారం చేద్దామా అని చూస్తున్నట్ట. మైకేల్ చెప్పిన సంగతులు ఇవి అన్నాడు చూ. దొంగ వెధవ. తన వద్ద ఉన్నదంతా మూటగట్టుకుని నాకు కనపడకుండా దాక్కోవడానికి పారిపోయి వచ్చాడు. మంచి కట్టుకదలాడు. తర్వాత ఏమైంది? ఏ విషయంలోనైనా నీతో పేచీ పెట్టుకున్నాడా అని అడిగాను. ఓహో, మంచిగానే ఉన్నాడు. డబ్బు కోసం నేను చాంగు ఆలోచించి చిన్న వలపల్లాం. చాంగ్ పుట్టినరోజు ఆ రోజు మా ఇంట్లో మాతో పాటు విందు ఆరగిద్దురుగాని రండిని పిలిచాం. మైకేల్ నమ్మి రాత్రి డిన్నర్కి మేడపైకి వచ్చాడు. మైకేల్ చాలా జాగ్రత్త మనిషి. మీరు పిలవంగానే వచ్చాడా? నేను నమ్మను అన్నాను. అతను చాలా జాగ్రత్త మనిషిని నేను కనిపెట్టాను. అయినా కానీ నేను చాంగ్ మా ప్లాన్ ప్రకారం అతన్ని పైకి పిలిచాం. మైకేల్కి వెరైటీ సరుకు కావాలి. అందుకని అతనికి స్వయంగా డిన్నర్కి రకరకాల సూపులు, డ్రింక్స్ ఇచ్చాము. మా దేశంలో ప్రసిద్ధమైన సూప్ అంటూ మొదటగా టమాటా సూప్ ఇచ్చాము. నిజమే అనుకుని మా ఆచారం ప్రకారం 3 సూప్ తింటూ కూర్చున్నాం. అందులో మత్తుమందు కలపడం వల్ల అతను తలవాల్చాడు. అంతే. అంటే ఏమిటి? ఏముంది, వెరీ సింపుల్. చకచక మైకేల్ని చంపేశాం. మైకేల్ సామానాన్ని ఎక్కడ దాచారు అని అడిగాను. మీ ప్లాన్ అర్థమైంది. సామాన్ గురించి చెప్తే సిలువ తీసుకుందామనే. చూ నా వైపు చూశాడు. మిస్టర్ చూ, దొంగైనా దొరైనా జాయింట్గా పనిచేసేటప్పుడు ఒకరినొకరు నమ్మాలి. నేను ఆ సిలువ కాజేసే ఉద్దేశంతో అడగడం లేదు. యథాలాపంగా అడిగాను. సరే, మిమ్మల్ని పూర్తిగా నమ్మాను. మనం దక్కించుకోబోయే నిధి చెరిసగం, సరేనా? ఇకపై ముందు కార్యక్రమం గురించి ఇరువురిని చర్చించుకునే చేద్దాం. డబ్బు కోసం మైకేల్ని చంపినట్లు నన్ను చంపడానికి మాత్రం ప్రయత్నించొద్దు అన్నాను. నా మాటలో కోపం వచ్చినట్టుందా మీకు? సారీ, తొందరపడ్డాను అన్నాడు చూ. నా వద్ద డబ్బున్నట్టు చూశారు. మైకేల్ని చంపినట్టే నన్ను చంపడానికి ప్రయత్నిస్తే మీ మెడకు మీరే ఉచ్చు బిగించుకుంటున్నట్లు అన్నాను ముందు జాగ్రత్తగా. మనిషిని నమ్మాలని మీరే చెప్పి మళ్ళీ ఇదేం మాట? బంగారు బాతు బంగారు గుడ్డు రోజుకొకటి మాత్రమే పెడుతుందని బాతునే చంపితే పొట్టలో ఎన్ని బంగారు గుడ్లు ఉంటాయో అని ఆశపడితే ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఇలాంటి పిచ్చి పని నేను చేయను అన్నాడు చూ. గుడ్, నేను నమ్ముతున్నాను. ఈ లల్లూరామ్ గాడి శవాన్ని ఇప్పుడే ముక్కలు చేయొద్దు. నా అనుచరుల చేత వీడున్న ప్రదేశం, సామాన్లు వెతికించి అప్పుడు చూద్దాం. సరే, అలాగే చేద్దాం. ఓసారి ఇప్పుడే మన వాళ్ళకి ఫోన్ చేద్దాం. అలాగే అన్నాడు. నేను వాంగ్ ఫోన్ చేయడానికి కిందికి బయలుదేరాం. తెల్లవారుజాము 4 అవుతోంది. చేతులు పైకెత్తు, పిస్టల్ కిందికి పైకి ఆడిస్తూ అన్నాను. మోసం, ఇదేమిటి? వీళ్ళంతా ఎవరు? నీ అనుచరులా? నన్ను బెదిరించినా బంధించినా చచ్చినా ఆ సిలువ ఎక్కడుందో చెప్పను అన్నాడు వాంగ్. మిస్టర్ వాంగ్, సిలువ ఎక్కడుందో నాకు తెలుసు అన్నాను. అబద్ధం. నాకు చాంగ్కి తప్ప ఎవరికి తెలీదు. మైకేల్ హత్య బయటపడుతుందేమో అనే భయంతో మైకేల్ ధనాన్ని 2-3 ఏళ్ల దాకా వాడకూడదు అని పెరటివైపు భూమిలో పాతిపెట్టి కిచెన్ రూమ్స్ పెంచాలి అంటూ దానిపైన గోడ పెట్టించి మరో రూమ్ కూడా కట్టించేశాం అన్నాడు. వెరీ గుడ్.
మనిషికి ఆవేశం తెప్పిస్తే మూర్ఖుళ్ళ మాట్లాడి నీలాగా నిజాలు చెప్పేస్తూ ఉంటారు. సరే, పిస్టల్ మటుకు మైకేల్దే కదా అన్నాను. అన్ని రహస్యాలు నాకెలా తెలిసిపోయాయా అని అయోమయంగా ముఖం పెట్టి అవును అని తలాడించాడు వాంగ్. నా పక్కనున్న అతనికి కనుసైగ చేశాను. అతను వెళ్ళిపోయాడు. నమ్మించి ద్రోహం తలపెట్టావు. నిన్ను మించిన ద్రోహి ఎక్కడా ఉండడు అన్నాడు. నేను నవ్వేసి ఊరుకున్నాను. బూట్లు టకటకలాడిస్తూ ఇన్స్పెక్టర్ పైకొచ్చాడు. ఇహ నీ పని కానియొచ్చు ఇన్స్పెక్టర్ భాయ్, నా పని అయిపోయింది అన్నాను నేను. బేడీలు తీసుకుని ఇన్స్పెక్టర్ వాంగ్ దగ్గరికి నడిచాడు. ఇదేమిటి అని చూ గజగజ వణికిపోతున్నాడు. ఓ, అసలు విషయం నీకు చెప్పలేదు కదూ. స్మగ్లర్స్ వల్ల దేశం ఎంతగానో నష్టపోతుంది. వాళ్ళు మొకటం లేని మహారాజులా చెలామణి అవుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కళ్ళు మూసుకుని లేరు. స్మగ్లర్లని బంధిస్తూనే ఉన్నారు. అయితే ఉన్నత పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులు కూడా కొందరు స్మగ్లర్స్తో చేతులు కలపడం వల్ల సరైన న్యాయం జరగలేదు. ఈ ఎమర్జెన్సీలో స్మగ్లర్స్ని పట్టుకోవడం, వాళ్ళ ఆస్తులు అక్రమ సంపాదన అని తెలిస్తే ఆస్తులను జప్తు చేసుకోవడం అమలుపరిచారు. పెద్ద పెద్ద స్మగ్లర్స్ని ఎప్పుడైతే ప్రభుత్వం పట్టేసిందో అప్పుడు కొందరు పెద్ద స్మగ్లర్స్ పరారైపోయారు. మైకేల్ పేరు పొందిన పెద్ద స్మగ్లర్. తనని పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారని, తన ఉనికి ఆధారాలతో సహా తెలిసిపోయిందని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వీలైనంత రొక్కం, నగలు, నాణ్యాలు మూట కట్టుకుని పారిపోయాడు. మైకేల్ వెనకే బయలుదేరుతూ రంగూన్ దాకా వచ్చాం. రంగూన్లో మైకేల్ చటుకున మాయమైపోయాడు. మైకేల్ ఈ హోటల్లో దిగినట్టు తెలుసుకున్నాం. హోటల్లో దిగిన మైకేల్ హోటల్ దాటి బయటికి పోనట్లు మాకు తెలిసింది. మరేమైనాడు? ఈ హోటల్ని దాగి ఉన్నాడా? సజీవ సమాధయ్యాడా? అది తెలుసుకోవడానికి మేము విశ్వప్రయత్నం చేశాం. ఫలితం శూన్యం. నేను కొత్త ప్లాన్ వేశాను. బందిపోటు దొంగ భగవద్దాస్ 2 ఏళ్ల క్రితం జైలు నుంచి పరారై ఇంతవరకు పట్టుబడకుండా తిరుగుతున్నాడు. ఒక దొంగగా, డబ్బు విచ్చలవిడిగా వెదజల్లే మారువేషగాడిలా, బందిపోటు భగవద్దాసుగా నేను రూపుదాల్చి నీ హోటల్లో స్థానం సంపాదించాను. నన్ను నమ్మావు. నా అనుచరులు నాతో పాటు నాటకం ఆడి సహకరించారు. లల్లూరాం ఎవరనుకున్నావు? ఇదిగో ఈ ఇన్స్పెక్టర్ గారే. లల్లూరాం మరణించాడు అని చెప్పి పెట్టెలో పెట్టి మనం కిందికి వచ్చాం. అప్పుడు గాలి కోసం పెట్టెలోంచి బయటకొచ్చాడు. నేను కాల్చింది బొమ్మ పిస్టల్. లల్లూరాం పొట్ట నొక్కుంటూ ముందుకు పడిపోతే వీపు మీద నుంచి రక్తం వచ్చే ఏర్పాటు ముందే చేసుకుని వచ్చాడు. నీవు నన్ను బాగా నమ్మాలని పిస్టల్తో కాలికి చేతికి కాల్చుకుని గాయం చేసుకుని వచ్చాను. నాపై నీకు పూర్తి నమ్మకం ఏర్పడింది. నిధి లేదు, నిక్షేపం లేదు. ఆశ మానవుని రాక్షసుడిగా మారుస్తుంది. అదే జరిగింది. అన్నట్లు నీ మాటలన్నీ రికార్డ్ అయినాయి. వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఓ, అన్నట్లు నేనెవరో నా పేరేంటో చెప్పలేదు కదూ. నేను డిటెక్టివ్ని. నా పేరు విజయ్. ఇప్పుడు అర్థమైందా మిస్టర్ వాంగ్చూ అన్నాను. వాంగ్చూ తలదించుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం.